అంటే అంటే అంత ఎక్స్పీరియన్స్ చూశాక పెట్టి ఆల్రెడీ కొంత లాస్ అయ్యాక ఇప్పుడు సెకండ్ టైం పెడుతున్నప్పుడు ఎంతో కొంత జాగ్రత్తలు ఖచ్చితంగా చెప్పుంటారు. మీ వైఫ్ అయినా కానివ్వండి, మహేష్ అయినా కానివ్వండి, అలాంటి జాగ్రత్తలు చెప్పారా లేకపోతే అవుట్రైట్గా దిగమన్నారా? అంటే నేను ఎప్పుడు మా నాన్నగారు నాకు ఎప్పుడో ఒకసారి చెప్పారండి. నేను ఇంత ముందులా రిథమ్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేసాను, నేను విష్ణు ఇందూరి. సో కలిసి యువి క్రియేషన్స్ వంశీ మేము ముగ్గురం కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఒకటి చేశాను, టాలీవుడ్ స్టార్స్ అని చెప్పి లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ ఒకటి చేసాం. అది డ్యామ్ సక్సెస్ అయింది. అది కాకపోతే మనీ వైజ్ వి లాస్ట్ అది కూడా. సో దానికి ఒక పాయింట్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. నేను దానిలోకి వెళ్ళి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేశాను కొద్దిగా, నా అంత బిజినెస్తో చూసి ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను యువి వచ్చేసాను. నాన్న ఎప్పుడూ అంటారు, అరే నువ్వు ఇప్పుడు అక్కడ పోగొట్టుకొని నేర్చుకున్నావు, నువ్వు ఎందుకు వచ్చేసావు, నువ్వు నేర్చుకున్నావు కదా అక్కడే పెట్టాలి కదా, నాట్ ఎవ్రీ ఇప్పుడు నువ్వు కొత్త స్టార్ట్ చేసావు మళ్ళీ అక్కడ పోతాయి కదా అని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ నాన్న చెప్పింది అప్పుడు. నో విష్ణు ఈస్ డూయింగ్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్. నేను ఓవర్ ఎ ప్రాసెస్ ఐ ఫెల్ట్ ఇప్పుడు నేను కొత్తది స్టార్ట్ చేయడం కన్నా నేను ఉన్న ఫీల్డ్లోనే ఇంకా చేయడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు. స్టిల్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం. మీరు సినిమాల్లోకి రాకముందు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారని విన్నాను. అది ఏంటన్నా నాకు తెలియదు. ఏ సినిమాలు చేశారు మీరు? 2003 నుంచి 2005-06 వరకు నేను చేసిన దానిలో హిట్ సినిమాలు చెప్పండి, దానిలో నేను ఉంటాను. అవునా? ఆర్యా నుంచి స్టార్ట్ చేసాం. ఆర్యా ఇట్స్ లైక్ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, ఎనీ హిట్ ఫిల్మ్ అని ఆ టైంలో వచ్చిన. అంటే ఓన్లీ మీ ఏరియాలోనా? ఎట్లా ఏరియాస్ మారుతూ ఉన్నాయి. కొన్ని నెల్లూరు తీసిన, కొన్ని గుంటూరు, కొన్ని వైజాగ్ చేసాం అట్లా. నేను యువి వంశీ, ఇప్పుడు యువి క్రియేషన్స్ వంశీ ఉన్నాడు అతను, అండ్ 70mm విజయ్, అలా ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. సో యువి వంశీ చూసుకునేవాడు ఎక్కువ. సో మేజర్గా అంటే అందరం కలిసి ఇన్వెస్ట్ చేసుకునే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, అప్పుడప్పుడు చూసేవాళ్ళం. సో అట్లా సో అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని వేరే సినిమాలు తీసుకున్నారు, కానీ నేను పెట్టిన సినిమా అంటూ ఇప్పటివరకు ₹1 పోలేదు. 7 ఫిల్మ్స్ 8 ఫిల్మ్స్ చేశాను నేను. దాని తర్వాత వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ చేశారు, దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. దాని తర్వాత నేను పెట్టలేదు, వాళ్ళు దే కంటిన్యూడ్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్. మీరు హీరో అయ్యాక మీ సినిమాలు ఏమైనా చేసుకున్నారా డిస్ట్రిబ్యూషన్? అట్లా సెపరేట్గా చేయలేదండి. నాకు ఎప్పుడూ ఒక భయం, అంటే మీ మీద నమ్మకం లేకపోతే చిచి కాదు, SMS నేర్పించిన డబ్బులు లేవు పెట్టడానికి. ప్రేమ కథ చిత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది అవుద్దురా, పెద్ద హిట్ అవుద్దురా అని. బట్ సమ్హౌ ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోలేకపోయాను. అండ్ ఇంకో భయం ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా కొన్నాం అనుకోండి అఫీషియల్గా, నెక్స్ట్ సినిమా కొనలేదు అంటే హీరోకే నమ్మకం లేదు అన్న టాక్ వస్తుంది. సో అందుకే ఆ విషయం వలన కూడా కొద్దిగా ఆగాను. కాకపోతే అదైతే కళ్ళ ముందు కనిపించింది, తీసుకుందాం అనుకున్నాం, కానీ బట్ సమ్హౌ కుదరలేదు. అప్పుడు తీసుకుంటే కవర్ అయిపోయేదేమో SMS అని. పక్కా కవర్ అయ్యాలి. ఓకే. కానీ ఎంతైనా సరే ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. నేను అంత 100% షూర్ కాదు, బట్ మంచి సినిమా హిట్ అవుద్ది అనుకో. అలాగే SMS కూడా హిట్ అవుద్దని తెలుసు, కానీ దానికన్నా ఇది పెద్ద హిట్ అవుద్ది అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఏంటంటే మార్కెట్ ఎలా చేస్తుందని ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేమ కథ చిత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ మన ఆంధ్ర తెలంగాణలో, బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్. సినిమా చూడక ముందులో అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. సినిమా చూసిన తర్వాత వద్దనుకున్నారు. అంటే అది చూడండి, ఎవరు గెస్ట్ చేయలేరు. సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా ఎంత చేయగలదు అనేది ఎవరు చెప్పలేరు. 99.9%. సో ఇంకా నేను కూడా అదే అనుకోవచ్చు. నిజంగా నేను ఇంత పెద్ద హిట్ అవుద్ది ఆ రోజు అనుకుని ఉంటే ఏదో ఒకటి సపోజ్ చేసి తీసుకొని కట్టేసేవాడినేమో. బట్ ఎక్కడో ఏంటంటే అంత కన్ఫర్మ్డ్ కాదు కదా రిజల్ట్ ఆ టైంలో. ఏంటి, అల్లు అర్జున్ గారి సినిమా ఉంది ఆ వీక్ ముందు. సో దే వర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కమింగ్. బట్ స్టిల్ ఆ సినిమా ఆడింది, మన సినిమా కూడా ఆడింది. వింత, కొన్ని వింతలు. తన సినిమాలో ఏమైనా చేశారా? మహేష్ సినిమాలో ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేశారా మీరు? లేదు, మహేష్ సినిమా చేయలేదు.
ఓకే. సో మీరు డిస్ట్రిబ్యూషన్లో సంపాదించుకున్నదంతా ఎస్ఎంఎస్లో పోగొట్టుకున్నారు. పెద్ద సంపాదించింది ఏం లేదు అది వచ్చినాయి అంతా ఇప్పుడు రూపాయి పెట్టాడు 20 పైసలు 30 పైసలు వస్తుంది. సో పెద్దగా ఏమీ వచ్చేది ఉండదు డిస్ట్రిబ్యూషన్లో. అదే అదే ఇంకా ప్రొడ్యూస్ చేయడమే బెటర్ డిస్ట్రిబ్యూషన్ కన్నా. ఓకే. ద ఫస్ట్ పర్సన్ టు లూజ్ ఇస్ డిస్ట్రిబ్యూటర్, ద లాస్ట్ పర్సన్ టు గెయిన్ ఇస్ డిస్ట్రిబ్యూటర్. సో అట్లా ఉంది. సో ఇట్స్ ఆల్వేస్ సేఫర్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ అన్న ఫిల్మ్. ఇప్పుడు ఇదేంటి మీరు దీంట్లో మీరు తీసుకోవడం ఏరియాస్ ఉంచుకోవడం అయితే ఏం జరగలేదుగా? కొన్ని ఏరియాస్ ఉంచుకున్నారా? నైజాం, వైజాగ్ కొంచెం. ఓకే ఓకే ఓకే. అడ్వాన్సెస్ కూడా ఏమి వద్దని చెప్పి ఉంచుకున్నాం. ఓకే. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపల ఉండవా? అల్లం పత్రం వేసుకు కవర్ చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా.